హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు వీడియోలో ప్రోటీన్స్ అధికంగా ఉండే అలసందల కూరని, అదేనండి ఐబీన్స్ కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీ అన్నంలోకే కాకుండా ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు ఉదయం కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందు రోజు రాత్రి 1 కప్పు తెల్ల ఐబీన్స్ తీసుకున్నాను. మీరు ఎర్రవైనా తీసుకోవచ్చు. వీటిని ఒక గిన్నెలో వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి బాగా నానిపోయినాయి. రాత్రి నానబెట్టుకోవడం వల్ల ఇలా బాగా నాని మెత్తగా ఉడుకుతాయండి. వీటిని కుక్కర్‌లో వేసుకుందాం. కొంచెం ఉప్పు, మనం ఏ కప్పుతో అయితే ఐబీన్స్ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 4, 5 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చి కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. మనకి విజిల్స్ ఇంపార్టెంట్ కాదండి. ఇవి ఈ విధంగా మెత్తగా ఉడకాలి. మీ కుక్కర్‌లో ఎన్ని విజిల్స్‌కి ఇలా మెత్తగా ఉడుకుతుందో అన్ని విజిల్స్ పెట్టుకోండి. వీటిని పక్కన పెట్టేసి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేసి వీటిని ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు రంగు మారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఉడకనివ్వాలి. టొమాటోల్లో నుంచి ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత మన టేస్ట్‌కి తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 1 నిమిషం వేగనివ్వండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఐబీన్స్‌ని వాటర్‌తో పాటు వేసేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. కూర ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. మీరు నిమ్మరసం ప్లేస్‌లో నిమ్మ ఉప్పు కూడా వేసుకోవచ్చు. చింతపండు రసం వేయకండి, టేస్ట్ అంత బాగుండదు. నిమ్మరసం కూరలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మన ఐబీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.